జయప్రద గారు 1962 ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో కృష్ణ గారు నీలవేణి గారి దంపతులకు జన్మించారు. వాస్తవానికి జయప్రద చిన్నతనంలో డాక్టర్ కావాలని కలకంది. అయితే 14 ఏళ్ల వయసులో పాఠశాలలో జయప్రద నాట్య ప్రదర్శన చూసిన సినీ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి గారు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. జయప్రద గారు అందం, అభినయంతో సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. అచ్చ తెలుగు అమ్మాయి జయప్రద టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళి అక్కడ కూడా సత్తా చాటిన అందాల సుందరి జయప్రద గారు ఈరోజు తన 63వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. హీరోయిన్ నుంచి రాజకీయాల్లోకి అడిగిపెట్టిన జయప్రద అక్కడ కూడా విజయ్ కేతానాన్ని ఎగిరివేసింది. సినీ పరిశ్రమలో అందాల నటీనటుల జాబితాలో జయప్రద గారి పేరు తప్పనిసరిగా వినిపిస్తుంది. ఓ చిన్న నటిగా పరిశ్రమలో అడిగిపెట్టిన జయప్రద తన కృషి, పట్టుదల, నటనతో ఏళ్ల తరబడి సినీ ప్రేక్షకుల హృదయాలను రాణిగా ఏలారు. జయప్రద గారు సినీ ప్రస్థానంలో 6 భాషలలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ ఇలా 300కు పైగా సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, చిరంజీవి వంటి దక్షిణాది స్టార్ల హీరోలతో పాటు బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, జితేంద్ర, వినోద్ ఖన్నా వంటి అనేక మంది బాలీవుడ్ స్టార్ హీరోలతో జోడి కట్టింది. ఒకప్పుడు సినిమా నిర్మాతలు మొదట ఎంపిక జయప్రద అంటే అతిశక్తి కాదు. జయప్రద తన కాలంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటి కూడా. అయితే 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో ఒక పాటలో వెండి తెరపై అడుగుపెట్టింది. ఈ సాంగ్లో డ్యాన్స్ చేసిన జయప్రదకు రెమ్యునరేషన్ కేవలం 10 రూపాయలు ఇచ్చారు. జయప్రద గారు అనేక దక్షిణాది సినిమాలో నటించడం మొదలుపెట్టింది. సిరిసిరి మువ్వ, అంతులేని కథ, సింహాసనం, అడవి రాముడు, సీతారామ కళ్యాణం వంటి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 1979లో జయప్రద గారు తొలిసారి స్వర్గం చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. హిందీలో జయప్రద నటించిన తొలి సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత అదృష్ట తలుపులు తెరుచుకున్నాయి. అనేక సినిమాల్లో ఆఫర్లు అందుకుంది. బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి. జయప్రద గారు క్రమంగా రాజకీయాల వైపు అడుగులు వేశారు. 1994 అక్టోబర్ 10న శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులతో టీడీపీలో జాయిన్ అయ్యారు. 1996 ఏప్రిల్లో టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అనంతరం సమాజ్వాదీ పార్టీలో చేరిన జయప్రద రాంపూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. జయప్రద గారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె భవిష్యత్తు మరింత విజయవంతంగా ఉండాలని మనందరం ఆకాంక్షిద్దాం.